హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఇటీవల ఒక వారం పాటు దక్షిణ భారతదేశం, ఎక్కువగా తమిళనాడు, కేరళలో కేవలం తిరువనంతపురం, ఇంకేదో జటాయు నేచర్ పార్క్ అట. మా పిల్లలు పైకి వెళ్ళి చూసొచ్చారు. అది టూరిస్ట్ కేంద్రం లాగే అనిపించింది. బాగా దోపిడీ కూడా కనిపించింది. నేను పైకి ఎక్కలేను. చైర్ కార్ మోజు నాకు లేదు, కేబుల్ కార్ మోజు. ఆల్రెడీ నేను శ్రీశైలంలోను చాలా చోట్ల వాటిని చూసి ఉన్నాను. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నేను కిందే కూర్చున్నాను, పిల్లలు వెళ్ళి వచ్చారు. చాలా చోట్ల దర్శనాలు, ఆ క్యూలు తిరుపతిలో మాత్రమే కాదండి, ఎక్కడైనా సరే హిందూ పిల్గ్రిమ్స్ ప్రిజనర్స్ లాగా కనిపిస్తున్నారు. ఆంధ్రాలో కంటే తమిళనాడులో బహుశా నాస్తిక ప్రభుత్వ ప్రభావము, పెరియార్ అనబడేవాడి ప్రభావము నాకు తెలియదు, కానీ అస్సలు ఎంత ఘోరంగా ఉందో ట్రీట్మెంట్. ఆ క్యూ లైన్లలో పడేసి అంతే, నీరు నిప్పు ఉండదు. ఎట్లా పడితే అట్లా క్యూలు ఆపేస్తారు. విఐపీలు వచ్చారని ఆపేస్తారు. అసలు ఉదయం మధ్యాహ్నం 12:30కి గుడులు క్లోజ్ చేసేస్తే మండపాల్లో కూడా కూర్చొనియరు. వీధుల్లో కూర్చోవాలి. ఏ షాపు అరుగు మీద కూర్చుంటే ఎవడు ఊరుకుంటాడండి? ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. ఎవరు విఐపీలో వచ్చినా ఇంకేమో మరి. సాయంత్రం మళ్ళీ 4:30కి, కొన్ని చోట్ల అయితే 5కి, మళ్ళీ రాత్రి 7:30 లేదా 8 కల్లా మూసేస్తారు. చాలా దారుణంగా ఉంది హిందువుల పరిస్థితి. కాకపోతే నేను అక్కడ చూసిన వాటిల్లో, మొన్న తిరువనంతపురంలో క్యూ చాలా ఉంది. ఆ భక్తుల్లో కూడా భయంకరంగా తెలుగువారే ఎక్కువండి. పుణ్యపు పరుగు హిందువులకు పట్టింది, అందులో ఆంధ్రులకు మరింత పట్టేసింది. డబ్బు కోసం పరిగెత్తే వాడికన్నా కొంచెం దయాదాక్షిణ్యం ఉంటుందేమో, పుణ్యం కోసం పరిగెత్తే వాళ్ళ దగ్గరికి అస్సలు ఉండదండి. పక్కవాడి పీక మీద తొక్కేసైనా పోతారు, అదే తొక్కేసలు అట్లా చూస్తూ ఉన్నాం. కానీ అట్లా అయ్యి కూడా మనిషిలో అన్ని భావాలు ఉంటాయి అన్నట్టుగా, నేను అక్కడ తిరువనంతపురంలో దర్శనం చాలా పొడవుగా ఉంది, మీరు వెళ్ళండి అని నేను బయటే ఏదో కొంచెం తిని కార్ పార్కింగ్ దగ్గరే కూర్చున్నాను. ఎవరో లాటరీ టికెట్లు, కేరళలో లాటరీలు భయంకరంగా ఉన్నాయండి. నడుస్తూ అమ్ముకుండే వెండార్స్, చిన్న చిన్న బడ్డీలు పెట్టుకుని అమ్ముకుండే వెండార్స్, లాటరీ వ్యాపారం అసలు వీధులు ఆక్రమించి ఉన్నది. ఆ లాటరీ టికెట్లు అమ్మేవాడు ఎవరో, అతని బెంచ్కి అప్పుడైతే పెట్టుకోలేదు, చిన్న టేబుల్ లాంటిది, దానికి కుర్చీ కట్టుకొని ఆ కుర్చీని స్తంభానికి వేసి తాళం వేసుకున్నాడు, ఒక గొలుసు కట్టి. ఆ కుర్చీలో పోయి కూలబడి కూర్చున్నాను. కొంచెం ఎండగానే ఉంది, బాగా అలసిపోయి ఉన్నాను. కొంచెం ఇలా వాలుగా పడి నిద్రపోయినాను. గబాన నన్ను ఎవరో ఇట్లా తాకుతూ ఉన్నట్లు అనిపిస్తే ఉలిక్కిపడి లేచి చూస్తే ఒక ఆమె నా చీర కొంగే తీసి నా తల మీద ఇలా కప్పుతూ, తమిళ ఆవిడ, ఇలా బేసర్లు అవన్నీ ఉన్నాయి. ఆమె ఉలిక్కిపడి నేను లేచి చూస్తే ఎండగా ఉంది కప్పుకోండి అని తమిళంలో చెప్పింది. నాకు ఆమె భాష అర్థం కాకపోయినా ఆ భావము ప్రేమ అర్థమైందండి. బేసికల్గా మనిషిలో ప్రేమ ఉంది, అది నేను అంతటా చూశాను. మొత్తం ఈ టూర్లోనూ మరోసారి వెరిఫై చేసుకున్నాను. ఎంత ప్రేమ ఉందంటే ఒకరి పట్ల ఒకరికి, ముక్కుమోహం తెలియని వాళ్ళ పట్లైనా. అదే మళ్ళీ ఏదన్నా ఒక ఇష్యూ స్టార్ట్ అవగానే సకల భావాలు, మొదటితోనే అసూయలు. మనిషి ఆర్తిని సాటిస్ఫై చేసే, దిశానిర్దేశం చేసే వ్యవస్థలు నాశనమయ్యి కూడాను మత ప్రబోధకులు కాదు, పుణ్యాన్ని పరుగుని ఆదేశిస్తూ ఉన్నారు. నువ్వు ఆ పుణ్యం చేసుకో, ఈ పుణ్యం చేసుకో. ఆ పుణ్యం చేసుకోవాలంటే డబ్బులు కావాలి కదండి. అల్టిమేట్గా పరుగు, భోగవాదం దగ్గరికే. పుణ్యమైనా ఎందుకు? స్వర్గాల కోసమే కదా. అది యావే ఉండే స్వర్గమైనా, ఇంద్రుడు ఉండే స్వర్గమైనా, అల్లాహ్ ఉండే స్వర్గమైనా ఒకటే. సుఖం అది భూలోకంలోనైనా దొరుకుతుంది, కానీ ఆనందం
నీ లోపల మాత్రమే దొరుకుతుంది. అది తెలియజెప్పనంత వరకు ఇలాగే పరుగులుంటాయి, ఇలాగే ప్రేమలు ఉంటాయి. పరస్పర వైరుధ్య భావనలతో ఎటు వెళ్ళాలో తెలియని అగమ్య గోచరపు బ్రతుకులవుతాయి. ఈ మొత్తంలో నాకేంటంటే చాలా చోట్ల చాలామంది నన్ను గుర్తుపట్టి పలకరించి ఫోటోలు తీసుకుంటే చాలా ఆనందించానండి. నాకు బాగా అర్థమైంది ఏంటంటే, నేను ముందే చెప్తూ ఉంటాను, అది మరింత అనుభవానికి వచ్చింది నాకు. ఆధ్యాత్మికత లేని వాడికి స్పయింగ్ అర్థం కాదు. ఎందుకంటే ఆధ్యాత్మికతలో చెప్పబడేది కూడాను దేహము, దాన్ని పెనగొని ఉన్నటువంటి జగత్తు మిథ్య, అది లేనిదే. నేను నిద్రపోయినప్పుడు అవేవీ లేవు కదా, అయినా ఆనందంగా ఉన్నాం. ఇవేవీ లేవు, ఇవి మిథ్య. ఉన్నది నీవే, ఆత్మ సత్యం, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. కాబట్టి దేహ భ్రాంతిని దాటి చూడడం అనేటటువంటి ఆధ్యాత్మికత ఉన్నవాడికే, స్పిరిచువాలిటీ ఉన్నవాడికే కనబడుతున్న రాజకీయ సామాజిక కారణాలు సత్యం కాదు, దాని వెనక ఉన్న దానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి స్పయింగే సత్యం అన్నది అర్థమవుతుంది. అలాంటి వాళ్ళకి మాత్రమే నా వీడియోలు పాజిటివ్గాను, అది ఆలోచన స్ఫూర్తిగాను కనిపిస్తున్నాయి. అదే నేను ఆ అనుభవాన్ని అందరి నుంచి, ఆ అభిప్రాయాన్ని నేను అందరి నుంచి, నన్ను కలిసిన, నా సౌత్ టూర్లో నన్ను కలిసిన వారి నుండి నేను రిసీవ్ చేసుకున్నది. లేని వాళ్ళకి ఇది రాజకీయంలాగా కనిపిస్తుంది. చివరికి కాషాయం కట్టుకున్న వాళ్ళల్లో అదేదో వాళ్ళంతా తెగ ముక్తి సాధించేసినట్టు, ఒకవేళ నేను ఒక్కదాన్ని ముక్తి పొందకపోతే ప్రపంచానికి ఏం నష్టం కాదు కదా. ఆవిడ సన్యాసి, ఆవిడ రాజకీయాలు మాట్లాడుతుంది. నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, నేను ధర్మం గురించి మాట్లాడుతున్నాను. ఆ ధర్మాన్ని భ్రష్టం చేస్తోంది రాజకీయ రంగమే కాబట్టి దాన్ని చీల్చి చెండాడుతున్నాను. అది కూడా అర్థం కాని వాళ్ళకి ఇంకేం ఆధ్యాత్మికత అర్థమవుతుంది, ఇంకేం ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. అందుకని ఆ కాషాయ అంబరధారులో ఎవరైతే నన్ను లౌకికవాదిగా చూస్తున్నారో వాళ్ళు నన్ను వదిలేయమని, నా అల్పజ్ఞానాన్ని, నా అజ్ఞానాన్ని వదిలేయమని, పట్టించుకోవద్దని నేను ప్రార్థిస్తూ ఉంటాను. కాబట్టి అలాంటి వాళ్ళే మా గుడులు మాకు అప్పచెప్పండి అంటూ దీనంగా అర్థనలు చేస్తున్నారు, అర్థిస్తూ ఉన్నారు. మా గుడులు మేము స్వాధీనం చేసుకుంటాము అని గర్జించలేకపోతున్నారు. ఆ గర్జన రాని వరకు ఇది ఇలాగే ఉంటుంది. శివాజీ దుర్గాలు పట్టుకున్నాడు. ఈరోజు ఎవరైనా హిందూ ధర్మాన్ని కాపాడాలి అనుకుంటే, హిందూ ధర్మం అంటే అది మానవతా ధర్మంతో ఉంటుందండి. వాళ్ళు గుడులని పట్టుకోగలిగితే, గుడుల వ్యాపారాల్ని స్మాష్ అవుట్ చేయగలిగితే హిందూ ధర్మానికి అఖండ విజయం కలుగుతుంది. చెక్ యువర్ సెల్ఫ్, కామన్ హిందూ. ఐఎమ్ సేయింగ్ ఫర్ యువర్ సేక్. హరి ఓం. వీక్షకులారా, నా ఈ వీడియో కంటెంట్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్. సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ టు కంటిన్యూ ద వార్. To win the war. Yes, this is the right word. Thank you for watching.